స్వామికి తంబుర సితార నాదముతో పాపులకై దిగి వచ్చినట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిల కూర్చొని పాపులకై దిగి వచ్చినట రోగులకై వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునికి పేదల పాలిట పెన్నిదికై తంబుర సితార నాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాడని నా స్వామికి తంబుర సితార నాదముతో ప్రభు, నీవు నన్ను రక్షింపుము. నేను ధర్మ మార్గమును నడుచుకుని నన్ను కరుణతో చూడుము. నేను భక్త సమాజమున ప్రభువుని కీర్తించదను. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలములు చేతను, పాపు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను ఓ పాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితంలోకి చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము మా శరీరముతో పుణ్యక్రియలు చేపట్టి ఆధ్యాత్మికమైన స్వస్థతను పొందవలెనని హితోపదేశము చేసితివి. ఈ మా తపకాల ప్రయత్నంలో ఫలించి మేము ప్రతి పాపపు క్రియను విస్మరించి నీ ప్రేమాజ్ఞల ప్రకారము జీవించుటకు ఆత్మబలమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితివి. మొదటి పఠనము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. నేను నా ప్రభువైన దేవునికి ప్రార్థన చేసి మా ప్రజల పాపములను అతని ఎదుట ఒప్పుకొంటిని. ప్రభువైన దేవా, నీవు మహితాత్ముడవు. నేను నిన్ను గౌరవించుచున్నాను. నీవు నిబంధనలను పాటింతువు. నిన్ను ప్రేమించి వారిని దయతో చూసువు. నీ ఆజ్ఞలను నెరవేర్తువు. మేము దుష్టులమై పాపములు అపరాధములు చేసితివి. మేము నీ ఆజ్ఞలను శాసనములను పాటింపక వారి నుండి బయలుదేరితివి. నీ దాసులైన ప్రవక్తలు నీ పేరు మీదగా మా రాజులతోనూ మా పూర్వులతోనూ మా జాతి అందరితోనూ మాట్లాడింది. కానీ మేము వారి పద్ధతులను పాటింపబడింది.
ప్రభు, నీవు ఎల్లప్పుడూ న్యాయంతో వర్తిద్దువు. కానీ మేము మాత్రము ఎల్లప్పుడూ తలవంపులే తెచ్చుకొంటిమి. యూదయలోను యెరూషలేములను వసించు వారిని నీకు ద్రోహము చేసినందున నీవు దూర దేశములను దగ్గర దేశములను చెల్లాచెదరు చేసిన వారికి ఈ అవమానమే చెల్లును. ప్రభు, మా రాజులు, పాలకులు, పూర్వులు నీకు ద్రోహముగా పాపం చేసి లజ్జాకరముగా ప్రవర్తించిరి. మేము నీపై తిరగబడినను నీవు మాపై దయ చూపి మాకు రక్షింపగోరితివి. మా ప్రభువైన దేవా, నీవు నీ సేవకులైన ప్రవక్తల ద్వారా దయచేసిన శాసనములను మేము పాటింపవలెనని కోరితివి. కానీ మేము నీ మాట వినమైతిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు, ప్రభు, మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మా ఆదుకొనుము. మేము హీన స్థితికి దిగజారిపోయింది. అందరూ ప్రభు, ప్రభు, మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకము. మాకు రక్షకుడైన దేవా, నీ నామ మహిమ కొరకు నీవు మాకు సాయం చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు, ప్రభు, మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకము. చెరలో ఉన్న వారి విజ్ఞోకులు నీకు వినిపించును గాక. నీ మహాబలముతో వృద్ధిమాంతపడుతున్న వారిని విడిపింపుము. నీ ప్రజలమును నీ మందయు అయిన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరూ ప్రభు, ప్రభు, మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకుము. మా పాపములకు తగినట్లుగా మమ్ము శిక్షింపకము. ప్రభువే నా దయా, స్తోత్రమయా, 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 స్తోత్రము. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలో భాగము ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 6వ అధ్యాయము 36వ వచనం నుంచి 12వ వచనములు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లనెను, మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకూడదు, మీకు గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడదు. పరులకు మీరు వసుడు, మీరును వసగబడను. కుదించి అడిగి తొలగిపోవు నిండు కొలమానంతో వసగబడు. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడను అని యేసు చెప్పాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు యేసునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన తప్పులను గనక మనము దేవుని సన్నిధిలో అంగీకరించినట్లయితే దేవుడు మన తప్పులను క్షమిస్తాడు అని యోహాను గారు తన యొక్క లేఖలో మనకు తెలియపరుస్తూ ఉంటారు. ఈరోజు మనమంతా కూడా మొదటి పట్టణంలో ఇజ్రాయేల్ ప్రజలు వారు చేసిన తప్పులను వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని యొక్క ఆజ్ఞలను విధేయించకుండా విగ్రహారాధనకు పాల్పడి దేవుని నుండి వైదొలగారని
అని వారి యొక్క మాటల్లో వారే చెప్తూ ఉన్నారు. అయితే దేవుడు వారి యొక్క పాపములను క్షమిస్తూ ఉన్నాడు, వాళ్ళని మరలా దగ్గరికి తీసుకుంటూ ఉన్నాడు. చేసిన పాపాన్ని మానవ రీతిగా కొన్నిసార్లు మనము ఒప్పుకోము. అది స్వీయంగా స్వజాతంగా మనకి వచ్చింది. అలనాడు అవ్వ ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఇది చేసింది ఎవరు అని ఆదాముని అడిగినప్పుడు దానిని అవ్వ మీదకి నెట్టింది. అవ్వని అడిగితే అవ్వ పాము మీదకి నెట్టింది. అంతేగాని తప్పును వాళ్ళు ఒప్పుకోవాలి. ఈ రోజున కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అట్లాగే ఉండవచ్చు. చేసిన తప్పుని ఒప్పుకోము. కానీ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ఎవరైతే తమ తప్పులను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటారో వాళ్ళకి క్షమాపణ ఉంటుంది అని. దావీదు రాజు పెద్ద పాపం చేశాడు, కానీ చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. అందుకే ఆ దావీదు రాజు దేవుని తరువాత దేవుని హృదయం కలిగిన వాడంతటి వాడు అయ్యాడు. ఈరోజు కూడా దేవుని హృదయం కలిగినంత వాడు అని పిలువబడుతున్నాడు. ఆ రాజు బెషబాతో ఉరియా భార్య అయిన బెషబాతో చేయించినప్పుడు, బిడ్డ పుట్టి చనిపోయినప్పుడు ఆ రాజు ఆ నిందని ఎవరి మీద మోపట్ల, తాను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. ఆ బిడ్డ కొరకు ఆయన ప్రార్థించాడు, వేడుకున్నాడు. కఠినమైన నేల మీద పడుకుని ఉన్నాడు. తన పాపాన్ని ఆయన ఒప్పుకున్నాడు. మనము కూడా మన యొక్క జీవితంలో చేసిన పాపాలను ఒప్పుకుంటే ప్రాయశ్చిత్తం కలుగుతుంది, క్షమాభిషేకం కలుగుతుంది, దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఈ రెండో పట్టణం ద్వారా, సువిశేష పట్టణం ద్వారా దేవుడు మనకి ఇంకొక పాఠం నేర్పుతున్నాడు. మనకందరికీ తెలుగులో ఒక సామెత ఉంది, ఏ విత్తనం వేస్తే ఆ పంట కోసుకుంటాం. క్రీస్తు యేసునాథుని ప్రజలారా, దేవుడు మనందరినీ కూడా కనికరము కలిగి ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మొన్న మనం చదువుకున్న విధంగా లేవియ కాండము 19వ అధ్యాయము 2వ వచనం, ప్రభు మోషేతో ఇశ్రాయేలీయులను ఈ క్రింది రీతిగా ఆజ్ఞాపింపమని చెప్పాను. మీ దేవుడను మీ ప్రభుడైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండు. మీ దేవుడైన ప్రభువుడను నేను పవిత్రుడను కనుక మీరును కూడా పవిత్రులై ఉండు అని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. దీనిని క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తన యొక్క పరిస్థితిని అన్వయించుకొని, మీ దేవుడు, మీ తండ్రి అయిన దేవుడు కనికరం గలవాడై ఉన్నాడు కావున మీరును కూడా కనికరము గలవాడై ఉండు. అంటే ఇశ్రాయేలు ప్రజలు పవిత్రంగా ఉండాలంటే అపవిత్రమైన అశుద్ధమైన ప్రజలతో కలిసేవారు కాదు. అందుకే కుష్ఠరోగులని వాళ్ళు సమాజం బయట పెట్టేవాళ్ళు. మళ్ళీ అదేనే కాకుండా ఎవరైతే పాప జీవితాన్ని జీవిస్తున్నారో వాళ్ళనందరినీ సమాజం నుంచి వెలివేసేవారు. కానీ క్రీస్తు ప్రభు చెప్పింది ఏమనంటే, మీ దేవుడు కనికరుడై ఉన్నాడు. మీ తండ్రి ఏ విధంగానైతే కనికరం కలిగి ఉన్నాడో మీరును కూడా కనికరము కలిగి ఉన్నాడు. కనికరం కలిగి ఉన్నాడంటే ఉన్నవాడిని, ఉన్న వాళ్ళని మన యొక్క చేతులు చాచి విస్తరించి వాళ్ళని అందుకునే దగ్గరగా ఉండి వారికి దేవుని యొక్క ప్రేమను చూపించడం. అంతేగాని ఇశ్రాయేలు ప్రజల్లాగా వాళ్ళని సమాజం నుంచి బయటకు ఎత్తివేయడం కాదు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, మీరును ఎవరి గురించి తీర్పు చేయకూడదు. మీరు తీర్పు చేసినతో మీరును కూడా తీర్పుకి గురి అవుతారు. మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. ఇది మనం ఎరిగిన సత్యం. కానీ జీవితంలో పాటించాలంటేనే మాత్రమే
దానికి మనము లేనిపోని కృషి చేయాలి. అయినా మన యొక్క పరుల కోసము, మన పరుల గురించి తీర్పు చేయడానికి మనం ఎవరు అని యాకోబు గారు తన యొక్క లేఖలో రాస్తూ ఉంటారు. యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రమును విధించేవాడు దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే న్యాయాధికారి. ఆయన ఒక్కడే న్యాయాధికారి. ఆయన మాత్రమే రక్షింపను శిక్షింపను సమర్థుడు. తోడివారి న్యాయములను ఎంచుటకు నీవు ఎంతటి వాడవు? తోటి వారి న్యాయ అన్యాయములను ఎంచుటకు నీవెంతటి వాడవు. పరులను గురించి మనం ఎటువంటి తీర్పును చేయకూడదు. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని బిడ్డలుగా పిలువబడాలంటే దేవుని యొక్క స్వరాన్ని ఆలకించాలి, దేవుని వైపే మనం చూడాలి. అంతేగాని పరుల గురించి లేనిపోని తీర్పులు చేసి మన జీవిత కాలము అయిపోయిన తర్వాత దేవుని తీర్పునకు మనము గురి కాకూడదని సువిశేషము మనము హెచ్చరిస్తుంది. కావున మన యొక్క జీవితంలో, మానవ జీవితంలో ఎవరిని ఎప్పుడూ కూడా మనము తీర్పు చేయకుండా, వాళ్ళని లేనిపోని మాటలు అనకుండా పవిత్రమైన జీవితాన్ని జీవింప దేవుడు మనల్ని ఏ విధంగానైతే కనికరము కలిగి ఉండమని ఆహ్వానించాడో అటువంటి కనికరం కలిగిన హృదయాన్ని కలిగి ఉండటకు మనము ప్రయత్నిద్దాం, సాహసిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునానందు. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభునానందు. నాకున్నదంతయు నీవే, నేను జీవించడం నీ కృపయే. నాకున్నదంతయు నీవే, నేను జీవించడం నీ కృపయే. నేను జీవించడం నీ కృపయే. ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునానందు. ఏమి ఇవ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునానందు. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించిన కాక. ఓ సర్వేశ్వర, కనికర హృదయుడైన నీవు మా దీన ప్రార్థనలను దయతో ఆలకింపుము. ప్రాపంచిక వ్యామోహములన్నిటిని నుండి మమ్ము విముక్తులను చేయము. పరలోకపు రహస్యములను కొనియాడ మమ్ము యోగ్యులను చేయము. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీరిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమంతలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు
నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి దీన భావంతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేయించే వారి ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊతయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరం పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మిమ్మల్ని ప్రకటించదము, మేము మానవులు చాటము, మీరు మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించులను శబ్ద జ్ఞాపకము సింహాలయ గురువులు భాగ్యత కార్యకర్తలను గురువులందరితో పాటు మమ్మల్ని ప్రియమైన పరిపూర్ణంగా చేయండి. ఉత్థానమంతుల నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈ కనికర మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. మా అందరికీ దయ చూపి దేవుని కలిగలేదు మరియు మాతో పునీత అపోస్తులతో ఆదరణ మీకు సేవ చేసిన అందరితో మాకు నిత్య జీవితంలో భాగం కలిగినట్టు వారు కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేను అనుగ్రహింపు. మా యొక్క అప్పున్న వారిని మేము మన్నించినట్లు మీరు మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశపెట్టగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఎలాగైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించటకు నేను పాత్రురాలను కాను. ఆయన మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడును గాక. ఆమేన్. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య బిందు మమ్ము దుష్ట ప్రవర్తన నుండి విమోచించునుగాక. ఆ పిదప మమ్ము స్వర్గానందమునకు వారసులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువపై ప్రేలాడు శ్రీ